తెలంగాణ మన వీరులకు శివసేన నాయకత్వం, తెలంగాణ మన వీరులకు శివసేన నాయకత్వం. పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలుగా నా పేరు దబ్బెట చంద్రకళ. ఈ తెలంగాణ కోసం, తెలంగాణ అత్తే ఎంతో మన పిల్లలు, మనము, నీళ్లు, నిధులు, చదువులు, నౌకర్లు అన్నీ బాగుపడతాయని నిరంతరం పోరాటం చేసి 2001 నుంచి నా తోటి మహిళలు, ఒక సమ్మక్క, సారక్క, మా అన్నలు వీళ్ళెంత కష్టపడ్డారో ఆ కష్టము వాళ్ళు పోయినాక వాళ్ళతోటి ఎంత బాధ, ఎంత నరకం వెళ్ళవచ్చిందో ఆ నరకం అంతా ఇప్పుడు మాకు చెప్పుతే ఒడవదు, తీరదు. ఎందుకు అంటే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మా అన్నలు మహేష్ గౌడ్ గారు, వాళ్ళంతా పోరాట వీరులే. అన్న మీద స్ప్రే కొట్టిరు, అసెంబ్లీలో మీటింగ్ పోతే స్ప్రే కొట్టిరు. అది మాకు ఇంకా గుర్తుంటుంది, ఎందుకంటే మా కష్టపడ్డ జీవితాలు కాబట్టి గుర్తుంది. మా అన్నలు మా కష్టాన్ని చూడలేక, అన్నలైతే మా అన్న భూమి అమ్ముకున్నాడు, నేను భూమి అమ్ముకున్నా. ఇవన్నీ చెప్పరానటువంటి ఇబ్బందులు పడ్డా. మా ఇబ్బందులు ఏందో ఈ పెద్దపల్లి జిల్లాకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలుసు. మా ఆత్మ ఎంత తిండి లేకపోయినా కూడా అవన్నీ మేము ఇప్పుడు అనదలుచుకోలే, ఎందుకంటే అనే రోజులు ఇంకా కూడా ముందున్నాయి. మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారు గౌరవించి, సోనియా గాంధీ ఆ రోజుల్లో తెలంగాణ ఇచ్చి మా కష్టాలు చూసిన సోనియా గాంధీ గారు ఎన్ని అయితే మేము కష్టాలు పెట్టిండ్రో మేమేం కకృతిగా ఎక్కువ అడగడం లేదు. మీరు ఏదన్నా ఏది పెట్టిరో అదే మాకు అమలు కావాలనే ఆలోచన ఒక్కటి కూడా మనం ఎక్కువ అడగతలేదు. కాబట్టి మీరు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. నిరంతరం ఈరోజు మన గుళ్ళలకు పోయే కంటే మా ముఖ్యమంత్రి గారే దేవుడు అని మా ఉద్యమకారుల గుండె నిండా ఉండి, రేపటి వచ్చే నెలలో మేము పాలాభిషేకానికి గట్టిగా నిలబడ్డాం కదన్నా, గట్టిగా నిలబడ్డాం. దీన్ని ఉద్దేశించి మా మంత్రులు, మంత్రివర్యులు అందరూ మా ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేస్తారు. మేనిఫెస్టోలో పెట్టినాయి 25,000 పింఛనేమి, ఇల్లు అడుగు జాగేమి, ఇల్లు కట్టించుడు, ఐడెంటి కార్డు జార్ఖండ్ రాష్ట్రంలో ఇచ్చినట్టు, ఇవన్నీ మా కోరికలు. మమ్మల్ని గుర్తించి మా కోరికలన్నీ నెరవేరుస్తారని మేము ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం జిల్లా కేంద్రంలో. మా అన్నలు మనస్తాపంతో, బాధలతోటి వాళ్ళు ఏంటి అంటే బజార్కి రావడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ వాళ్ళు నష్టపోయిన ఆస్తులకైతే ఇక అవి ఒడవై తీరై మమ్మల్ని చేరదీయాలని మా ఆలోచన. దయచేసి మా మంత్రివర్యులకు అందరికీ, మా మహిళా సంఘాల నుంచి, మా సమ్మక్క సారక్క వారసులము, ఝాన్సీ లక్ష్మీదేవి అన్నీ ఉన్నాయి అన్నలాగా మీరు ఏమనుకోకండి. మాకున్న వనరులు, మాకున్న కొట్లాటలు, మేమైతే బురుకేసుకొని నానా కష్టాలు పడ్డాం. మేము చేతులెత్తి మా పెద్దపల్లి జిల్లా నుంచి మహిళల తరపున, మా జిల్లా తరపున, మా ఉద్యమకారుల తరపున మేము చేతులెత్తి దండం పెడతాను. ఇంతకన్నా మా కోరికలు నెరవేర్చిన కంటే ఇంతకంటే ఇంకా మాకు ఏమీ లేదు. ఎందుకు అంటే మా భవిష్యత్తు మమ్మల్ని ఎత్తిపోటు మాటలు ఎదటి వాళ్ళు అనకుండా మమ్మల్ని చేరదీయాలని మా ఆలోచన. మేము తొందరగానే ఈ నెలల్లో మేము సీఎం గారికి పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ.